రాబోయేటువంటి ఎన్నికల్లో కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోంది. కాంగ్రెస్ ఖాళీ చేస్తుందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకనంటే కేకే అలాగే ఆయన కుమార్తె అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి గారు అండ్ కడియం శ్రీహరి గారు, ఆయన కుమార్తె అయినటువంటి కావ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనేటువంటి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మన్నె కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. అంటే రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్‌ని ఖాళీ చేయించేస్తోందనేటువంటి మాటలు, ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో, పరిణామాలు చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తూ ఉంది. ఇటు కేకే గారు, అలాగే ఆయన కుమార్తె విజయలక్ష్మి గారు అండ్ కడియం శ్రీహరి అండ్ కావ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అంటే కావ్యకైతే వరంగల్ సీట్ ఇస్తామంటే కూడా అది కాదు అని చెప్పేసని కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతుందనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో, దీని గురించి మీరేమంటారు? రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందా? కాంగ్రెస్ ఖాళీ చేయిస్తోందంటారా? ఇప్పుడు వరంగల్ సీట్‌లో కావ్యకి సీట్ గురించి బీఆర్ఎస్ ప్రకటించక ముందే ఆ విధమైనటువంటి సంప్రదింపులు జరిగాయి అనేటువంటి వార్తలు వచ్చాయి. హ్మ్. కానీ బలవంతం చేసి బీఆర్ఎస్ ఆమెకు సీటు ప్రకటించిందనేది మనకు అర్థమవుతోంది. హ్మ్. దానికి అనుగుణంగానే ఆ సీట్‌ని తిరస్కరిస్తూ ఆమె పార్టీకి రాజీనామా చేసి నేను పోటీ చేయనని చెప్పింది. దాని వెనకాల తండ్రి ప్రోద్బలం, తండ్రి లేకుండా జరిగేది కాదనేది అందరికీ తెలిసింది. అందువలన రాబోయేటువంటి కొద్ది రోజుల్లో లోక్సభ హ్మ్. ఎన్నికల లోపు దశల వారీగా, ఎందుకంటే రాజకీయాల్లో మైండ్ గేమ్ అనేటువంటిది కీలకంగా పనిచేస్తది. ప్రత్యర్థి పక్షాన్ని మానసికంగా దెబ్బతీయడం కూడా దీనిలో కనిపిస్తా ఉంది. అందుకనే దశల వారీగా బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేదా ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా హ్మ్. కాంగ్రెస్ లో చేర్చడానికి ఒక రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దాని మేరకే అన్ని జరుగుతున్నాయనేటువంటిది స్పష్టం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది మిగిలినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో లేదా ఎమ్మెల్సీలో ఎంతమంది కారులో కంటిన్యూ అవుతారు, ఎంతమంది కారు దిగుతారు అనేటువంటిది డెఫినెట్ గా జరగబోతా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే లోపు బీఆర్ఎస్ సగం ఖాళీ అయిపోతుందా? లేదా పూర్తిగా ఖాళీ అయిపోయేటువంటి అవకాశాలున్నాయంటారా? బీఆర్ఎస్ ఎన్నికల లోపే ఎక్కువ మంది కాంగ్రెస్ లోకి చేరతారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 3/4 మంది చేరితే తప్ప దాన్ని చీలికగా పరిగణించట్లేదు. హ్మ్. అందువలన అందువలన ఆ సంఖ్య వచ్చేంత వరకు బహుశా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోపే ఒక్కొక్కరు మెల్లమెల్లగా చేరిన తర్వాత స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు స్పీకర్‌కి వీళ్ళు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి దానం నాగేందర్ మీద ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ మీద ఫిర్యాదు చేశారు. పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మీద ఫిర్యాదు చేశారు. అవేవి వాటినేవి ఆ ఫిర్యాదుల్ని అట్లా పెడతారు. పరిశీలిస్తున్నాము లేదా వాళ్ళ వివరణ కోరుతామని చెప్తారు. హ్మ్. తగినటువంటి సంఖ్య వచ్చేంత వరకు అదే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నిర్ణయం తీసుకొని ఇది బీఆర్ఎస్ అసెంబ్లీ పక్షంలో వచ్చినటువంటి చీలిక. అందుకని ఇది చట్టబద్ధమే అని చెప్పేసి చెప్తారు. గతంలో ఓకే. కాంగ్రెస్‌లో కూడా జరిగింది అదే కదా! 19 మంది హ్మ్. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 12 మంది చేరేంత వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడు కూడా అదే జరుగుతుందనేది నా అభిప్రాయం. సో, అంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇలాగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లయితే మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏం చేస్తారంటారు? నిమ్మకు నీరెత్తినట్టుగా అలానే ఉంటారా? లేకపోతే ఏవైనా చర్యలు తీసుకునేటువంటి లేదంటే ఎవరైతే ఆహ్, వేరే పార్టీలోకి చేరదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందనుకోవచ్చునా? ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యుయెన్సీలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారిని అపహసనం మనం చూసాం. హ్మ్. నేను బీజేపీలో చేరుతున్నాను బాబు అని చెప్తే, కాదు కాదు నువ్వు రా, మేము మా వైపే ఉండు, మా దగ్గరే ఉండు, మేము సీట్ ఇస్తామని చెప్పేసి బలవంతంగా వెళ్ళి హ్మ్. తీసుకొచ్చి ఎంత షో చేశారో కూడా మనం చేసాం. కానీ జరిగిందేమిటి చివరికి? ఆ రమేష్ అనే ఆయన కేసీఆర్ దగ్గర ఉన్నంత సేపు సరే ఆలోచిస్తాననో ఏదో చెప్పి తప్పించుకొని తర్వాత వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. హ్మ్. అందుకని ఎవరిని కూడా బలవంతం చేసో లేకపోతే ప్రలోభ పెట్టో ఉంచుకునేటువంటి స్థితిలో
ఇవాళ బీఆర్ఎస్ లేదు అనేటువంటిది స్పష్టం. ఎందుకు అంటే అటు కేంద్రంలో రేపు నరేంద్ర మోడీ గారు వస్తారా? లేకపోతే ఇతర కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రభుత్వం వస్తుందా? అనేటువంటిది అది వేరే అంశం అయితే, ఎవరొచ్చినా గానీ బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఒరిగేదేమీ ఉండదు కేంద్రంలో గాని. రాష్ట్రంలో ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది గనుక, ఇక్కడ కూడా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరేటువంటి అవకాశాలు లేవు. అందుకని రాష్ట్రంలో అయినా మన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రయోజనాలంటే ఆర్థిక ప్రయోజనాలే. వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఏవైనా కానీ. అందుకని కాంగ్రెస్‌లోకి వీళ్ళంతా క్యూ కడుతున్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పేసని అందరూ చాలా అయోమయంలో ఉన్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. సో ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ కేసులు తిరుగుతూ ఉన్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు అందరూ పార్టీకి సంబంధించి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఫ్యూచర్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక చోట్ల ఆస్తుల్ని పార్టీ ఆఫీసుల పేరుతోటి, మరొక పేరుతోటి పెద్ద ఎత్తున ఆస్తుల్ని సమకూర్చుకుంది. అదే విధంగా దానికి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దానికి వచ్చాయి. ఇతరత్ర ఈ విధమైనటువంటి బాగా డబ్బున్నటువంటి పార్టీల్లో అదొకటి. అందువల్ల ఆ డబ్బు ఉన్నది. రెండోది, ఒకవేళ ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోయినా గానీ నియో రిచ్ అనేటువంటిది ఉంటది ఎప్పుడు కూడా. వాళ్ళేంటంటే ఈ మిగతా పార్టీల్లో అవకాశం రానప్పుడు ఈ బీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యి లేదా బీఆర్ఎస్ లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి, ఓహో ఎన్నికలంటే ఇట్లా ఉంటాయి కావాలని ఒక టెస్టింగ్ ల్యాబ్ లాగా బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని బీఆర్ఎస్ పార్టీ దుకాణం పూర్తిగా ఏమీ మూతపడదు. పార్టీ ఉంటది, కేసీఆర్ ఉంటారు, కేటీఆర్ వీళ్ళంతా ఉంటారు. కాకపోతే ఏంటంటే లో ప్రొఫైల్లో ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాంలేమని చెప్పేసి దానిలో చేరేటువంటి వాళ్ళు కూడా ఉంటారనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో మొత్తం అంతా కూడా ద్వారాలు తెరిచి అందరినీ చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ లో కొత్తగా అసంతృప్తి తలెత్తే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తామంటే వీళ్ళలో కూడా అసంతృప్తి తలెత్తుతుంది కదా. అటువంటి వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ వైపు, మరొక పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. అందుకని అధికారం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ తెలంగాణలో మొత్తం అన్ని చోట్ల కూడా ఉన్నాయి. కనుకనే ప్రతి పార్టీ కూడా ఉనికిలో ఉంటుంది. అయితే అది యాక్టివిటీ ఉంటుందా లేదా అనేటువంటి అది వేరే అంశం. సో అంటే 10 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు సీన్ రిపీట్ అవుతోందని కూడా చాలా మంది అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? డెఫినెట్ గా అదే చేస్తారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ కి మెజారిటీ బాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ని మానసికంగా దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ ని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళందరినీ చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంత మెజారిటీ లేదు. గతంలో అంటే పోయినసారి 2018లో కేసీఆర్ కి వచ్చినంత మెజారిటీ లేదు. అందువల్ల ఇప్పుడు డెఫినెట్ గా అదే పని అదే రిపీట్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ చెప్పారు కదా, మేము రాజకీయాలే చేస్తాము, మేమేమన్నా సన్యాసులమా, రాజకీయాల్లో కొన్నాం కనుక రాజకీయాలే చేస్తామని చెప్పారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ అదే చేస్తారు. అందుకని మనం ఏదైతే చేసామో మనకు కూడా అదే మర్యాద జరుగుతుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకి అర్థమవుతాం. సో అంటే రాబోయేటువంటి ఎన్నికల్లోపు అంటే ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అనేటువంటిది అయితే అది అర్థమైపోతుంది. అది ఏ పార్టీ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే బీజేపీనా లేకపోతే కాంగ్రెస్ అంటారా? ఏ పార్టీ ఖాళీ చేస్తుంది బీఆర్ఎస్ ని? కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కే రాష్ట్రంలో అధికారం ఉంది కనుక కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ ఉంటుంది. కొంతమంది బీజేపీలో చేరితే కూడా చేరుతున్నారు. కానీ కంపారిటివ్ గా చూసేట్లయితే కాంగ్రెస్ లోనే అత్యధికులు చేరటానికి అంటే దిగువ స్థాయి మద్దతుదారులు కానివ్వండి, లేదా దిగువ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, పెద్దవాళ్ళు కానీ కాంగ్రెస్ వైపుకే మొగ్గుతారు. ఓకే. సో మరి ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. సో కేటీ గారు కావచ్చు, అలాగే కడియం ఫ్యామిలీ అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అన్నది మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. థ్యాంక్ యూ.